మామ ఇది మామూలు వీడియో అయితే కాదు. 'బీబీ ఉత్సవంలో' తనూజ, కళ్యాణ్ ఏం చేశారు? అసలు 'బీబీ ఉత్సవంలో' ఏం జరిగింది? మొత్తం అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం గ్యాదర్ చేశాను. అసలు ఏం జరిగిందో మొత్తం మీకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు తనూజ ఫ్యాన్ అయినా, కళ్యాణ్ ఫ్యాన్ అయినా, 'బిగ్ బాస్' ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మన వీడియో లైక్ బాక్స్ బద్దలయ్యేటట్టు లైక్ చేయండి. మొత్తం వీడియో చూడండి, సూపర్‌గా ఉంటుంది. 'బీబీ ఉత్సవంలో' తనూజ, కళ్యాణ్ పక్కనే కూర్చున్నారు. చివరి దాకా షో అయిపోయిన దాకా అయితే ఉన్నారు. ఇది 100కి 100% నిజం. కొంతమంది సంక్రాంతి ఈవెంట్‌కి వచ్చారు కదా బ్రో, కొంచెం సేపు ఉంది తనూజ, తర్వాత వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయిందా నన్ను అడుగుతున్నారు. అలాగైతే వెళ్ళిపోలేదు. ఇప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు 'బీబీ ఉత్సవం' అయిపోయిన తర్వాత అయిపోయిన దాకా కూడా కలిసే ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి చాలా అంటే చాలా చేశారు. స్కిట్లు చేశారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా చేశారు. 'చుట్టమల్లి' అనే సాంగ్ అయితే ఎర్రగదీసి పడేశారు. తనూజ ఎక్స్ప్రెషన్తో చంపేసిందంట. కళ్యాణ్ అయితే మాస్ స్టెప్పులు అయితే వేశారంట. ఆ షో ఆ పాటకి వాళ్ళిద్దరు వేసినప్పుడు మీకు కన్నుల విందుగా ఉంటుంది. నాకు ముందే తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా మామ. ఆ తర్వాత కొన్ని టాస్క్లు అయితే పెట్టారంట. ఎవరి బాండింగ్ ఎక్కువగా ఉంది అని పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు బాండింగ్ గురించి చెప్పుకున్నారు. తనూజ బాండింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇమాన్యుయల్, సంజన గారి బాండింగ్ గురించి చెప్తే అందరూ 75% వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంది అని అన్నారంట అక్కడ వచ్చిన ఆడియన్స్. ఓకేనా? ఎందుకంటే నిజం చెప్తున్నా, ఇమాన్యుయల్ది, సంజన గారిది బాండింగ్ నిజంగానే అంత బాగుంది. చివరిలో కొంచెం డిఫరెన్సియేషన్స్ వచ్చినా కానీ వాళ్ళిద్దరు తల్లి అండ్ కొడుకుగా సూపర్గా ఎలివేట్ అయితే అయ్యారు. నాకు కూడా నచ్చింది. ఆ తర్వాత భరణి గారు, దివ్య గారు, తనూజ, కళ్యాణ్ బాండింగ్స్ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా కూడా ఉంటుంది. భరణి అండ్ దివ్య గారు వీళ్ళిద్దరు బాండింగ్ కూడా బాగానే ఉంది మామ నిజం చెప్పాలంటే. కాకపోతే దివ్య కొంచెం పొజిటివ్నెస్ చూపించడం వల్ల మనందరికి అలా అనిపించింది. కానీ నిజంగా దివ్య అండ్ భరణి గారి బాండింగ్ కూడా బాగుంది. నాకు దివ్య అండ్ భరణి గారి బాండింగ్ అంటే తనూజ అండ్ భరణి గారు వీళ్ళ బాండింగ్ అయితే ఎక్కువ నచ్చింది. మీకు కూడా భరణి అండ్ తనూజ గారి బాండింగ్ ఎక్కువగా నచ్చితే ఇక్కడ ఒక లైక్ బాక్స్ బద్దలేటట్టు లైక్ చేయండి, కామెంట్లో తెలపండి. ఎందుకు నచ్చిందంటే నిజం చెప్తున్నా, తనూజకి ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు భరణి గారు నిలబడ్డారు మామ. ఇది మాత్రం వాస్తవం. భరణి గారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనూజ కూడా అంతే బాగా నిలబడింది. ఎప్పుడైతే దివ్య అనే అమ్మాయి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళిద్దరి మధ్య వేరియేషన్స్ వచ్చినాయి. బాండింగ్స్ వల్లే తనూజ ఇక్కడ ఉంటుంది అది ఇది అన్నాక కొంచెం వాళ్ళిద్దరు డీవియేషన్ అయితే అయిపోయారు, కొంచెం దూరంగా ఉన్నారు. అయినా కానీ వాళ్ళ బాండింగ్ ప్రతి ఒక్కరికైతే సూపర్గా నచ్చింది. ఇది మాత్రం నిజం మామ. ఆ తర్వాత తనూజ అండ్ కళ్యాణ్ బాండింగ్ కూడా సూపర్గా నచ్చింది ప్రతి ఒక్కరికి. కాకపోతే వాళ్ళిద్దరిని కావాలని నెగిటివ్ చేశారు కొంతమంది. ఓకేనా? అందువల్లే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలవలేకపోయారు. ఇప్పుడు 'బీబీ ఉత్సవంలో' కలుస్తున్నారు. అసలు కలిసేశారు మా, టోటల్గా కలిసేసేసారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. కామెడీ స్కిట్లు అయితే తీసి పడేస్తున్నారంట. వాళ్ళిద్దరు కలవటం అయితే సూపర్గా నచ్చింది. వీళ్ళిద్దరికి 100కి 100% ఇచ్చారు మా పర్సంటేజ్. మీకు ఏ బాండింగ్ నచ్చిందంటే అందరికంటే ఎక్కువ బాండింగ్ తనూజది, కళ్యాణ్ది నచ్చిందని 100కి 100% ఇచ్చారు. ఇది కదా నేను చూడాలి అని అనుకుంది తనూజ, కళ్యాణ్లో. జనాలు కూడా అదే అనుకుంటున్నారు. కాకపోతే కొంతమంది ఓకేనా, కొంతమంది పిఆర్లు, రివ్యూవర్స్ వల్ల వాళ్ళు నెగిటివ్ అయ్యారు. కానీ ఇప్పుడు కూడా అలాగే నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. ఆఫ్టర్ 'బీబీ ఉత్సవం' తర్వాత ఎవరు నెగిటివ్ చేయడానికి ఉండదు. ఓకేనా? అంత బాగా వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఒకే సోఫాలో కూర్చున్నారు మామ. ఒకే సోఫాలో కూర్చొని చాలా మాట్లాడుకున్నారు. మేమిద్దరం ఇప్పటికి కూడా ఫ్రెండ్సే, మీరు గొడవలు పడొద్దని కూడా చెప్పారంట. అది టెలికాస్ట్ అయిన రోజు మీకు భూమి బద్దలైపోద్ది మామ. ఎందుకంటే మీరు వెయిట్ చేస్తున్నారు తనూజ, కళ్యాణ్ ఫ్యాన్స్గా అసలు ఏంటని వెయిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి 100కి 100% ఇచ్చారంట మామ. ఆ తర్వాత డెమాన్ అండ్ రీతు ఓకేనా, వీళ్ళకి కూడా మామ అందరూ 90% అయితే ఇచ్చారు. ఒక్క మాట చెప్తున్నా మామ, డెమాన్ రీతు వైపు ఎంత బాగా నిలబడ్డాడు, రీతు కూడా డెమాన్ వైపు అంతే బాగా నిలబడింది. ఎందుకంటే అక్కడ 'బీబీ ఉత్సవంలో' జరిగింది ఇది. ఓకేనా? బిగ్ బాస్లో జరిగింది నాకు 'బీబీ ఉత్సవంలో' నిజమే అనిపించింది. వీళ్ళకి 90% ఇచ్చారు. ఎందుకంటే నిజం చెప్తున్నా, ఒకసారి డెమాన్ మోకాల మీద కూర్చున్నప్పుడు రీతు సార్ డెమాన్ ఎలాంటి తప్పు లేదు, మా ఇద్దరిది ప్యూర్ ఫ్రెండ్షిప్ అని చెప్పి చూసారు. అక్కడ నాకు సూపర్గా నచ్చింది. ఆ తర్వాత రీతుకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు డెమాన్ కూడా అలాగే ఉన్నాడు, లేకుండా అయితే లేడు మామ. ఇది మాత్రం నిజం. కొంతమంది అయితే ఇలా అడుగుతున్నారు, సుమన్ శెట్టి గారిది తనూజ గారి బాండింగ్ కూడా తెలుసు కదా బ్రో ఎలా ఉంటుందని. వాళ్ళిద్దరు బాండింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ మామ. తనూజ ప్రతి ఒక్కరితో సూపర్ బాండింగ్. ఓకేనా? దువ్వాడ మాధురి గారితో అయినా కానీ, దువ్వాడ మాధురి గారు చాలా నెగిటివ్ అది అప్పట్లో అందరూ అన్నా కానీ దువ్వాడ మాధురి గారిని కూడా తనూజ దూరం పెట్టలేదు. ఆమెను కూడా దగ్గర చేసుకుంది, తనతోటే ఉంచుకుంది ఎవరు ఎన్ని అన్నా కానీ. ఓకేనా? అప్పటిదాకా నాన్న బాండింగ్, ఇప్పుడు దువ్వాడ మాధురి బాండింగ్ అనే స్టేజ్కి కూడా చాలామంది అన్నారు కూడా, నాన్న వదిలేసి సంబంధం కలుగుతుంది అది ఇది. కాకపోతే తనూజ అవన్నీ పట్టించుకోలేదు మామ. అందరితో ఎలా ఉందో దువ్వాడ మాధురి గారితో కూడా అలాగే ఉంది. కొంతమంది ఇలా అడుగుతున్నారు, సంక్రాంతి ఈవెంట్లో తనూజది, కళ్యాణ్ది కట్ ఎడిటింగ్లో లేపేశారు కదా, ఇక్కడ కూడా లేపేస్తారేమో అని. చెప్పలేము మా స్టార్ మా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. లేపేసినా లేపేయచ్చు, లేపేసిన తర్వాత ఇక లేపేశారు అనుకోవడమే మనం. కాకపోతే కళ్యాణ్ అయితే తనూజకి అయితే రింగ్ అయితే ఇచ్చాడని మనకు వచ్చిన టాకు. డెమాన్ రీతుకు కూడా రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు అని వచ్చిన టాకు. కాకపోతే ప్రపోజల్ దాకా అయితే వెళ్ళలేదు. యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు నాకు ఫ్రెండ్ అని అది అట్లా చెప్పాడు. కానీ డెమాను లవ్ ప్రపోజల్ అదేమైతే చేయలేదు మామ.
తనూజ అండ్ రీతు బాండింగ్ అయితే ఇంటర్నేషనల్ బాండింగ్ మామ. ఎప్పుడైనా రీతు తప్పు చేసినప్పుడు తనూజ చెప్తూనే ఉంది, ఇది తప్పు ఇలా చేయొద్దు అని. వాళ్ళ బాండింగ్ అయితే నేను 100కి 100% ఇస్తాను. ఎందుకంటే తనూజ కూడా అంతే నీట్గా అంతే బాండింగ్తో అయితే ఉంది మామ. వాళ్ళకైతే ఆడియన్స్ ఇచ్చింది అయితే 90% ఇచ్చారు. నేనైతే 100కి 100% ఇస్తాను మామ. బీబీ ఉత్సవంలో జరిగింది ఇదే. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అప్డేట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూనే ఉంటాయి ఇలాగే, ఓకేనా. కానీ బీబీ ఉత్సవంలో తనూజ కళ్యాణ్ చూడటానికి ఇంకా ఎంత బాగా వెయిట్ చేస్తున్నారు. ఆ లైక్ బాక్స్ బద్దలయ్యేటట్టు లైక్ చేయండి మామ. నాకైతే మీ లైక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది కామెంట్ చేస్తారు ఈ వీడియోకి.